హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎంత ధైర్యం నీకు? దీన్ని ఇంగ్లీష్లో హౌ డేర్ యూ, హౌ డేర్ యూ అంటే ఎంత ధైర్యం నీకు అని. నెక్స్ట్ వెన్ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? దీన్నే వై డిడ్ షీ కమ్ హియర్, వై డిడ్ షీ కమ్ హియర్ అంటే ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అని. నెక్స్ట్ వెన్ నేను కొంచెం ముందుగానే వచ్చాను. దీన్నే ఐ అరైవ్డ్ అ బిట్ ఎర్లీ, ఐ అరైవ్డ్ అ బిట్ ఎర్లీ అంటే నేను కొంచెం ముందుగానే వచ్చాను అని. నెక్స్ట్ వెన్ నేను చెప్పినట్టు చెయ్యి. దీన్నే జస్ట్ డూ యాజ్ ఐ సే, జస్ట్ డూ యాజ్ ఐ సే అంటే నేను చెప్పినట్టు చెయ్యి అని. నెక్స్ట్ వెన్ నేను అది చేస్తానా? దీన్నే వుడ్ ఐ డూ దాట్, వుడ్ ఐ డూ దాట్ అంటే నేను అది చేస్తానా అని. నెక్స్ట్ వెన్ మీరు భోజనం చేస్తున్నారా? దీన్నే ఆర్ యూ హ్యావింగ్ లంచ్, ఆర్ యూ హ్యావింగ్ లంచ్ అంటే మీరు భోజనం చేస్తున్నారా అని. నెక్స్ట్ వెన్ నీకు ఏదైనా పని ఉందా? దీన్నే డూ యూ హ్యావ్ ఎనీ వర్క్, డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ అంటే నీకేదైనా పని ఉందా అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను మళ్ళీ అడగకూడదు. దీన్నే యూ షుడ్ నాట్ ఆస్క్ మీ అగైన్, యూ షుడ్ నాట్ ఆస్క్ మీ అగైన్ అంటే నువ్వు నన్ను మళ్ళీ అడగకూడదు అని. నెక్స్ట్ వెన్ పని చూసుకో. దీన్ని ఇంగ్లీష్లో మైండ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ బిజినెస్ అంటే పని చూసుకో అని. నెక్స్ట్ వెన్ నన్ను చికాకు పెట్టడం ఆపు. దీన్నే స్టాప్ ఇరిటేటింగ్ మీ, స్టాప్ ఇరిటేటింగ్ మీ అంటే నన్ను చికాకు పెట్టడం ఆపు అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏమంటావు? దీన్నే వాట్ డూ యూ సే, వాట్ డూ యూ సే అంటే నువ్వేమంటావు అని. నెక్స్ట్ వెన్ మీరు ఆమెను నమ్ముతారా? దీన్నే డూ యూ బిలీవ్ హర్, డూ యూ బిలీవ్ హర్ అంటే మీరు ఆమెను నమ్ముతారా అని. నెక్స్ట్ వెన్ ఆమె నా కాల్స్కి సమాధానం ఇవ్వదు. దీన్నే షీ డస్ నాట్ ఆన్సర్ మై కాల్స్, షీ డస్ నాట్ ఆన్సర్ మై కాల్స్ అంటే ఆమె నా కాల్స్కి సమాధానం ఇవ్వదు అని. నెక్స్ట్ వెన్ నువ్వు పిచ్చివాడిలా మారుతున్నావు. దీన్నే యు ఆర్ బికమింగ్ మ్యాడ్, యు ఆర్ బికమింగ్ మ్యాడ్ అంటే నువ్వు పిచ్చివాడిలా మారుతున్నావు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? దీన్నే హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. నెక్స్ట్ వెన్ అతనికి ఇంకా బాగోలేదా? దీన్నే హీ స్టిల్ నాట్ వెల్, హీ ఈజ్ స్టిల్ నాట్ వెల్ అంటే అతనికి ఇంకా బాగోలేదా అని. నెక్స్ట్ వెన్ నేను ఇంకా సిద్ధంగా లేను. దీన్నే ఐఎమ్ నాట్ రెడీ ఎట్, ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అంటే నేను ఇంకా సిద్ధంగా లేను అని. నెక్స్ట్ వెన్ ఎవరైనా ఏదైనా అన్నారా? దీన్నే డిడ్ ఎనీవన్ సే సంథింగ్, డిడ్ ఎనీవన్ సే సంథింగ్ అంటే ఎవరైనా ఏదైనా అన్నారా అని. నెక్స్ట్ వెన్ అది ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. దీన్నే ఇట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ, ఇట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ అంటే అది ఎల్లప్పుడూ నీతో ఉంటుంది అని. నెక్స్ట్ వెన్ వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. దీన్నే దే విల్ నెవర్ చీట్ యూ, దే విల్ నెవర్ చీట్ యూ అంటే వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు అని. నెక్స్ట్ వెన్ మనం ఆ దారిలో వెళ్ళాలి. దీన్నే వి షుడ్ గో దాట్ వే, వి షుడ్ గో దాట్ వే అంటే మనం ఆ దారిలో వెళ్ళాలి అని. నెక్స్ట్ వెన్ నేను దేని గురించి మాట్లాడను? దీన్నే వాట్ డు ఐ టాక్ అబౌట్, వాట్ డు ఐ టాక్ అబౌట్ అంటే నేను దేని గురించి మాట్లాడను అని. నెక్స్ట్ వెన్ మీరు దానిపై నేర్చుకుంటారా? దీన్నే
విల్ యూ లెర్న్ ఆన్ ఇట్? విల్ యూ లెర్న్ ఆన్ ఇట్ అంటే మీరు దానిపై నేర్చుకుంటారా అని. నెక్స్ట్ వన్, నీకంటే వాడు నాకు బాగా తెలుసు. దీన్నే ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ. ఐ నో హిమ్ బెటర్ దాన్ యూ అంటే నీకంటే వాడు నాకు బాగా తెలుసు అని. నెక్స్ట్ వన్, ఆ డ్రెస్ నీకు ఎలా నచ్చింది? దీన్నే హౌ డు యూ లైక్ దట్ డ్రెస్? హౌ డు యూ లైక్ దట్ డ్రెస్ అంటే ఆ డ్రెస్ నీకు ఎలా నచ్చింది అని. నెక్స్ట్ వన్, అది మీకు కావాల్సింది ఇస్తుంది. దీన్నే ఇట్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్. ఇట్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్ అంటే అది మీకు కావాల్సినది ఇస్తుంది అని. నెక్స్ట్ వన్, నేను అన్నీ గమనిస్తున్నాను. దీన్నే ఐ యామ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఐ యామ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అంటే నేను అన్నీ గమనిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, అతనికి డ్రైవింగ్ చేయడం తెలీదా? దీన్నే హీ డస్ నాట్ నో హౌ టు డ్రైవ్. హీ డస్ నాట్ నో హౌ టు డ్రైవ్ అంటే అతనికి డ్రైవింగ్ చేయడం తెలీదా అని. నెక్స్ట్ వన్, ప్రతిదానికి స్పందించడం సరికాదు. దీన్నే ఇట్స్ నాట్ రైట్ టు రియాక్ట్ టు ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ రైట్ టు రియాక్ట్ టు ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి స్పందించడం సరికాదు అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా? దీన్నే ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ. ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ అంటే మీరు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా అని. నెక్స్ట్ వన్, ఏమి చేయాలో ఆమె నాకు ఎప్పుడూ చెప్పలేదు. దీన్నే షీ నెవర్ టోల్డ్ మీ వాట్ టు డూ. షీ నెవర్ టోల్డ్ మీ వాట్ టు డూ అంటే ఏం చేయాలో ఆమె నాకు ఎప్పుడూ చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, ఎక్కువగా మాట్లాడవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.